ఇది డే 3. సో డే 3 ఎంత వెయిట్ ఉన్నానో చూపిస్తున్నాను. 65.8 ఉన్నాను. సో ఫస్ట్ డే కంపేర్ చేస్తే అదేమో 66.3 ఎంతో ఉన్నాను. లైట్ డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది 2 డేస్కి. ఇది డే 3 అనమాట వరుసగా. ఇంకా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో మార్నింగే మొలకలకైతే నిన్న కట్టు పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం చిన్నవే వచ్చాయి మొలకలు, అందుకని మళ్ళీ నేను ముడిపెట్టి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నేను నిన్న రాత్రే మెంతులు నానబెట్టుకున్నాను. నైట్ అంతా కూడా మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ వచ్చి ఇది డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. దీనివల్ల మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది అవుతుంది, ఇంకా షుగర్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. సో మెంతులు వాటర్ని అయితే ఇప్పుడు తాగేశాను. నెక్స్ట్ అయితే నేను నైట్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలని మార్నింగే సోక్ చేసుకుంటున్నాను. సో నైట్కి ఇది సాటర్డే వ్లాగ్. సో సాటర్డే వ్లాగ్ నైట్ ఆబ్వియస్గా మనం టిఫిన్ తీసుకుంటాము. నార్మల్గా కూడా ఇంట్లో కూడా శనివారం అనేది టిఫినే ప్రిఫర్ చేస్తారు. సో అందుకనైతే నేను శనగలు అయితే నానబెట్టుకుంటున్నాను. సో మార్నింగే నానబెట్టుకుంటే నైట్కి ఈజీగా కుక్ అవుతాయి కదా అని చెప్పేసి ఇప్పుడేమో బ్రౌన్ రైస్ కూడా నానబెట్టుకుంటున్నాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి. సో ఇప్పుడు సోక్ చేసుకుంటే ఆఫ్టర్నూన్కి ఈజీగా కుక్ అవుతాయి. ఇవి అట్లీస్ట్ 3 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి బ్రౌన్ రైస్. సో 3 అవర్స్ కంప్లీట్గా నానబెట్టుకోవాలి. నేను మార్నింగే నానబెట్టేసుకుంటున్నాను, ఆఫ్టర్నూన్ కుక్ చేసుకోవచ్చు అని. సో నెక్స్ట్ ఏమో ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. బయట వాకింగ్కి వెళ్ళాను. సో వాకింగ్కి వెళ్ళేటప్పుడు అయితే ఉసిరికాయలు తీసుకున్నాను. దీంతో అయితే నేను రసం చేద్దాము అనుకున్నాను, ఇంకా డీటాక్స్ షార్ట్స్ కూడా చేసి పెట్టుకుందాము అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమో ఇది సాటర్డే వ్లాగ్ కాబట్టి కొంచెం పూజ కూడా చేసేసుకున్నాము ఇంట్లో. నెక్స్ట్ ఇంట్లో కొంచెం ధూపం కూడా వేసేసుకున్నాం అన్నమాట. తర్వాత ఏమో టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి ఏమో ఇడ్లీ పిండి మనకి నిన్న ఎపిసోడ్లో కూడా చూపించాను. మల్టీ మిల్లెట్ ఇడ్లీ పిండి ఉనింది. నిన్న ఎపిసోడ్లో కూడా నేను చూపించాను. దాంతోనే ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఇంకా పిండి ఉంది. సో నేను ఇవాళ కూడా ఇడ్లీ వేసుకున్నాను. దాంట్లోకి అయితే కొబ్బరి చట్నీ, ఇంకా కొంచెం కరివేపాకు పొడి కూడా వేసుకున్నాను. తర్వాత సలాడ్కి క్యారెట్స్ అలాగే కీరా కూడా తీసుకున్నాను. ఇవాళ డ్రై ఫ్రూట్స్ ఏం తీసుకోలేదు. సో నేను క్యారెట్ కీరా అయితే తీసుకున్నాను. సో అదనమాట మన బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంది మిల్లెట్ ఇడ్లీ అయితే, మీరు కూడా ట్రై చేయండి. సో మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. నెక్స్ట్ అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేమో ఉసిరికాయ రసం చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. సో నాకేంటంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూపిస్తూ ఉండింది ఉసిరికాయ రసం అని. ఇమ్యూనిటీ బూస్టర్ ఇది. సో దీన్ని డైలీ తీసుకోవడం వల్ల ఈ సీజన్లో మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది. అంటే ఈ సీజన్లో వచ్చే ఫ్లూస్ అట్లని కంట్రోల్ చేస్తుంది ఇది. సో అందుకని డైలీ తీసుకోవడం బెస్ట్ ఇది. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకని ఇంకా నేను దీంతో అయితే రసం చేద్దాం అనుకున్నాను. సో రసానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను పౌడర్ని. మిరియాలు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అలాగే నేను 4 ఉసిరికాయలు తీసుకున్నాను. అందులో 2 ఏమో ఘాట్లు పెట్టేసుకున్నాను, 2 ఏమో చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. సో ఇదనమాట మిక్సీలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రసానికి ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకున్నాను. సో కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. బాగుంటుంది ఇంగువ వేసుకుంటే రసంలో. సో అందుకని ఇంగువ కూడా వేసుకున్నాను. సో తర్వాత ఏమో టమాటోస్, అలాగే 2 ఉసిరికాయలు ఘాట్లు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము 1 నిమిషం పాటు. ఇదిగోండి టమాటో వేసేసి అలాగే ఉసిరికాయలు కూడా 2 వేసేసాను. సో 1 నిమిషం జస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వడానికే. తర్వాత మనం వాటర్ పోసేసుకుందాము. సో ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటాం, మనకు కావాల్సినన్ని వాటరు.
సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత. నేనైతే 2 మెంబర్స్కే ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ వరకే. సో అందుకని నేను తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను. సో దీంట్లో సాల్ట్ వేసేసి అలాగే కొంచెం పసుపు వేసేసాను. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా అందులో వేసేసుకున్నాను. సో అందులోనే కొంచెం వాటర్ వేసేసి ఆ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్నాను అనమాట. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి బబుల్స్ వస్తున్నాయి కదా బాగా, ఇది బాగా బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం బెల్లం వేసాను అంతే. చింతపండు ఏం వేయం కదా మనం ఇంకా. సో పులుపు వచ్చి మనకి టమాటోతో అలాగే ఉసిరికాయతోనే వచ్చేస్తుంది. సో కొంచెం బెల్లం వేసాను, అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఇంకా అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే ఉసిరికాయ పట్టుకొని చూస్తున్నాను, చూడండి ఉడికిపోయిందో లేదో అని చెప్పేసి. అలా ఓపెన్ అయిపోయింది కదా, ఘాట్లు పెట్టింది, ఉడికిపోయింది అది. సో టేస్ట్ కూడా చెక్ చేస్తున్నాను, సాల్ట్ ఏమన్నా అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకుందాము అని చెప్పి. సో నాకు సరిపోయాయి, బాగొచ్చింది. ఇంకైతే ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ లంచ్. ఇప్పుడైతే బ్రౌన్ రైస్కి నేను నానపెట్టుకున్నాను కదా మార్నింగ్, ఇప్పుడైతే దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను కుక్కర్లో వేసేసుకుంటున్నాను. అండ్ నేను ఒక గ్లాస్ బ్రౌన్ రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసి పెట్టుకున్నాను. సో దాంతోనే నేను రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 5 to 6 విజిల్స్ అంతే. సో ఒక్కొక్కసారి కొంచెం వాటర్ ఉండిపోతుంది 5 విజిల్స్కి, అందుకే 6 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి. 6 ఏంటంటే కొంచెం ఇలా ఫైన్గా బాగా మెత్తగా వస్తుంది. కొంచెం గింజలుగా ఉంటే బ్రౌన్ రైస్ తినలేము. సో నేను అందుకే జనరల్గా అయితే నేను లంచ్కి ప్రిఫర్ చేయను బ్రౌన్ రైస్ని. అది దోశలు కానీ ఇడ్లీకైనా అలా వాడేస్తూ ఉంటాను అనమాట. బట్ ఇప్పుడైతే మనం 1 వీక్ అంతా హెల్దీ రెసిపీసే చేసుకుందాము అని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్ అయితే చేసుకున్నాను. ఇంకా రసం వేసుకొని అందులో బీట్రూట్ ఫ్రై అయితే చేసుకున్నాను. సో నార్మల్గానే బీట్రూట్ ఫ్రై అయితే. సో ఇప్పుడైతే ఉసిరికాయలో మధ్యలో ఉంటుంది కదా తీసేసి ఇంకైతే తినడం స్టార్ట్ చేసేసాను. పుల్లగా చాలా బాగుంది రసం అయితే. ట్రై చేయొచ్చు మనం అప్పుడప్పుడు. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను ఇన్స్టాగ్రామ్లో చూసి. అంటే ఎక్కువ నాకు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తూ ఉండింది సజెషన్లో. సో ట్రై చేద్దాము, ఇది హెల్త్కి బెనిఫిట్స్ అయినప్పుడు, మనం హెల్త్కి మంచిదైనప్పుడు ట్రై చేయడం తప్పులేదు కదా అని ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటున్నాను. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి ఇంట్లో, స్ట్రాబెర్రీస్ అండ్ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తిన్నాను. అండ్ ఇప్పుడైతే నేను వాకింగ్కి వెళ్ళిపోయాను. వాకింగ్ చేసుకొని నెక్స్ట్ నైట్కి అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. వాకింగ్వి నేను బయట ఏమి వీడియోస్ తీయలేదు. సో ఓన్లీ డిన్నర్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. సో డిన్నర్ మార్నింగ్ శనగలు అయితే నానపెట్టాం కదా, అందులో ఒక కుక్కర్లో వేసేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న లవంగం అయితే వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసమే. అదైతే కుక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ అయితే యాక్చువల్లీ రిలేటివ్స్ వస్తున్నారు. సో నాకు తెలియదు ఆ టైంకి, నేను కుక్కర్ పెట్టే టైంకి. సో చపాతీ చేయాలి అన్న టైంలో చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా చపాతీ పిండి అయితే అప్పుడు తెచ్చుకొని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసేసుకొని పిండి అయితే కలిపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. సో తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందామని. యాక్చువల్లీ రిలేటివ్స్ వస్తానన్నారు కదా, అందులో ఒకరే వచ్చారు. సో కర్రీ సరిపోయింది. కర్రీ అయితే నేను మా 2 మెంబర్స్కే, నాకు మా వారికే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా 1 పర్సనే వస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇద్దరు వస్తామంటే ఇంకా వేరే కర్రీ కూడా చేసేదాన్నేమో. బట్ ఒక డ్రాప్ అయిపోయారు, ఒకరే వచ్చారనమాట. నెక్స్ట్ ఏమో నైట్ నేను మార్నింగ్ ఓపెన్ చేసి చూపించాను కదా మొలకలు, అవి చిన్నవే వచ్చాయి అప్పటికి. నైట్కి ఏమో బాగా వచ్చేసాయి పెద్దది. సో ఇప్పుడు నేను తీసి ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో మనకి శనగలు కూడా ఉడికిపోయాయి. అలాగే పేస్ట్లకి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. టమాటో పేస్ట్ చేసుకున్నాను, ఇంకా ఆనియన్ పేస్ట్, అల్లం పేస్ట్ ఏంటంటే అయిపోయింది. సో అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా బిజీగా ఉన్నాను. సాయంత్రం అయితే నేను డిన్నర్ ప్రిపేర్ చేసేసరికి 8 అయిపోయింది. సో యాక్చువల్లీ 7 o'clockకే తినేసేయాలి. సో 8 అయిపోయింది అనమాట ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి. సో ఇప్పుడైతే
ఒక కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని నేను ఫ్రై చేశాను. తర్వాత ఏమో ఆనియన్ పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాక నేను టమాటో పేస్ట్ కూడా వేసేసాను. సో ఇందులో టమాటా కొంచెం వాటర్ కూడా వేసాను, కొంచెం బాగా ఉడికితే బాగుంటుంది. సో ఇందులో పసుపు అలాగే ఉప్పు కారం కూడా వేసాను. ఇది బాగా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం దగ్గర పడేదాకా. ఇందులో నేను కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసాను. సో శనగల కర్రీ కదా, సో అందుకని గరం మసాలా కూడా వేసాను అనమాట. అయితే నేను శనగలు పక్కన పెట్టుకోవడానికి కదా అవి వేసాను. నేను అదే కంగారులో వేసేసాను ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలని చెప్పి. బట్ కొంచెం స్మాష్ చేసి కొంచెం వేసుకుంటే బాగుంటుండే. మొత్తం అంతా అలాగే వేసేసాను. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా రావాలి, సో లూజ్గా రాకుండా వాటరీగా. సో కొంచెం స్మాష్ చేసి వేసుకుంటే బాగున్నాయి అనుకున్నాను. సో ఇప్పుడైతే బాగా ఉడకాలి కర్రీ. అయితే నేను అవి శనగలు ఏంటంటే దగ్గరగా కొంచెం అయ్యాక అట్లా స్మాష్ చేస్తూ వచ్చాను, ఎలాగో ఉడికిపోయాయి కదా అని చెప్పి. ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనగా కస్తూరి మేతి వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆఫ్ చేసేసాను. సో నేను శనగల్ని స్మాష్ కూడా అక్కడే చేశాను, అందులోనే కర్రీలోనే ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడైతే ఇంకా చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో నేనైతే త్వరగా తినేయాలి అని చెప్పేసి ఫాస్ట్గా తినేయడానికి నేను నా కోసం 2 అయితే చేశాను. రిమైనింగ్ వాళ్ళు వచ్చాక చేద్దాము అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే 2 చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక ఐరన్ ప్యాన్ అయితే పెట్టేసి ఇప్పుడు చపాతీస్ అయితే కాల్చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఆయిల్ గీ కూడా యూస్ చేయలేదు. సో నార్మల్గా పుల్కాల్లాగే కాల్చేసుకుంటున్నాను అనమాట. సో 2 చపాతీస్ పెట్టేసుకొని అలాగే శనగల కర్రీ అయితే వేసేసుకున్నాను. సో కర్రీ అయితే అది అయ్యింది. 1 పర్సన్ డ్రాప్ అయ్యారు కాబట్టి 3 పర్సన్స్కి అయితే ఆ కర్రీ కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ అయితే ఇది నా డిన్నర్ అనమాట. యాక్చువల్లీ ఇవాళ నేను ఎన్ని స్టెప్స్ చేశానో నేను డైలీ చూపిస్తున్నాను కదా, నేను 6000 స్టెప్స్ అయితే ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. సో ఇవాళ అయితే 6254. సో ఈ యాప్లో ఏంటంటే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము, ఎన్ని స్టెప్స్ చేసాము, ఎంత టైం పట్టింది, ఎంత డిస్టెన్స్ వెళ్ళాము అనేది కూడా ఉంటుంది. సో అవన్నీ ట్రాకింగ్ ఇస్తుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.